మీరు పోయి చేసుకోండి అని చెప్పారు అంతే. నా దగ్గర ఏం లేదని నేను బాడుగా ఇంట్లో, సొంత ఇల్లు కూడా నాకు లేదు, నేను రెంట్ హౌస్లోనే ఉంటున్నా ఇప్పటికి. నా జెండా వీధిలో అది అక్కడే 12,000 రెంట్, 11,000 ఆ ఇంట్లో నేను ఉంటున్నా. ఓకే, అంటే మీ నేటివ్ అంతా కూడా నెల్లూరే కదా? అక్కడే జెండా వీధే, అక్కడే. మరి ఓన్ హౌస్ ఎందుకు లేదు మీకు? ఓన్ హౌస్ అంటే మేము పెద్ద ఫ్యామిలీ. నేను కూడా నేను లాస్ట్ 5 మెంబర్స్ బ్రదర్స్, లాస్ట్ సిస్టర్, దాని తర్వాత నేను. అందరూ రోజు సంపాదించుకొని తినేవాళ్ళే అందరూ. మా చిన్న హౌస్ ఒకటి, అది అందరిది, నాదేని కాదు. నేను కొన్ని సంవత్సరాలు దాంట్లో ఉన్నా, తర్వాత మా బ్రదర్లందరిది నేను బయటికి రావడం జరిగింది. ఇప్పుడు 12,000 రెంటెడ్ హౌస్లో 11,000 రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారు మీరు. ఓకే, అంటే మీరు కూడా ఒక ఎంప్లాయ్మెంటే, పని చేసుకోవాలి, ఇంటి అద్దె కట్టుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. నేను బంగారు పని చేసేవాడిని. నేను పని చేసేప్పుడు బాగా. ఏం పని చేసేవారు? గోల్డ్ వర్క్, చెక్కుడు పని, డిజైన్ చెక్కుతా. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్ ఇది ఉంది కదా, దాంట్లో డిజైన్ చెక్కుతా చేత్తో. షైనింగ్ ఉంటుంది కదా, మెరుస్తుంటుంది, అది మేము చెక్కేది. ఏమైనా హ్యాంగింగ్స్ కానీ మొత్తం చెక్కుతాం. ఓకే ఓకే, అంటే నగల షోరూమ్ లో పనిచేసేవారు? మా ఓన్ షాప్, మేము చెక్కుతాం. వాళ్ళు నగలు తయారు చేసేవాళ్ళు మాకు తెచ్చి ఇస్తారు. ఓకే, ఏ డిజైన్ కావాలో అది మీరు చెక్కుతారు? డిజైన్ దాంట్లోనే ఉంటుంది, దాన్ని మేము చెక్కి దాన్ని ఇంకా డిజైన్ చేస్తాం. ఓహో, ఓకే ఓకే. మీ ఫ్యామిలీ అంతా ఇదే మీరు ఒక్కరే? నేను ఒక్కరే. ఓకే, మరి రాజకీయాలకు రావాలని ఎందుకు అనిపించింది మీకు? నేను చిన్నప్పటి నుంచి డివైఎఫ్ఐలో పనిచేసా. చిన్నప్పటి నుంచి నాకు డివైఎఫ్ఐ ఖలీల్ అని పిలుస్తారు. నేను 25 years టౌన్ కమిటీ సభ్యుడిని, 5 అలాగే పార్టీ సభ్యుడిని, సిపిఎం పార్టీ సభ్యుడిని. నేను చిన్నప్పటి నుంచి నేను కంటిన్యూ అదే. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత దాంట్లో పోయి అనిల్ అన్న సహకారంతో. ఆయన ఫస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ పార్టీ వెళ్ళిపోయారు. అప్పుడు మేము ఎందుకంటే వైఎస్ఆర్ అంటే మాకు అందరికీ ఇష్టం, మేము వేరే పార్టీ ఉన్నా. ఎందుకంటే మైనార్టీలకి 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత చాలామంది పిల్లకాయలు చదువుకున్నారు. దాంట్లో మా అన్న కొడుకులు ఉన్నారు. అలాగే హార్ట్ ఆపరేషన్ చేసుకుని ఆరోగ్యశ్రీ ద్వారా దాంట్లో మా బ్రదర్ కూడా ఉన్నాడు. అందుకోసం ఆయన చేసిన పథకాల ద్వారా ఒకప్పుడు హార్ట్ ఆపరేషన్ అంటే డబ్బులు లేక ఎవరు చేసుకునేవాళ్ళు కాదు, చనిపోయేవాళ్ళు కాదు. అలాగే ఆరోగ్యశ్రీ పెట్టిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పుణ్యంతో చాలామంది హార్ట్ ఆపరేషన్ అప్పుడు తెలిసాయి, మేము ఫ్రీగా చేసుకోవచ్చు అని. ఎందుకంటే ఆయన అంటే మాకు అభిమానం. ఈ అభిమానంతో ఆయన తన పార్టీ పెట్టిన తర్వాత మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఇష్టంతో అనిల్తో అప్పుడు ప్రయాణం ఫస్ట్ ముస్లింలలో నేను చేరా. అప్పుడు ఓకే, మొదటి నుంచి మీరు అనిల్ గారితోనే ఉన్నారు, డిప్యూటీ మేయర్ అయ్యారు. ఆయనని తీసిన ఆ ప్లేస్లో మిమ్మల్ని పెట్టినప్పుడు బాధేసిందా? అంటే అయ్యో అనిల్ గారికి సపోర్ట్ చేశాను ఇంతకాలం, ఆయనని పక్కకు పంపించేసిన? లేదు, అలాంటి ఏం లేదు. ఎందుకంటే నాకు తీసుకుపోయింది ఆయనే. ఓకే, నాకు సీఎం దగ్గర తీసుకెళ్లారు, బట్ అది అనివార్యం, ఎందుకంటే హైకమాండ్ చెప్పింది కాబట్టి. ఏమంటే అప్పటి వరకు మేము ఏం ఆలోచిస్తామంటే ఎవరు వస్తారు ఏమనేది ఒక భయం ఉండింది. వాస్తవంగా చెప్పాలంటే ఎవరు వస్తారు అండి. ఖలీల్ అహ్మద్ గారు బాగున్నారా? చాలా చాలా సైలెంట్గా కనిపిస్తూ ఉన్నారు. కొత్తగా ఉందా ఈ ప్రచారము, ఈ ఎన్నికల హడావిడి అంతా కూడా? అంటే నేను మామూలు కొత్త అనేది కాదు, మామూలు తిరిగే ఉన్న అనిరానతో. ఆల్రెడీ 2 సార్లు నేను కార్పొరేట్ గెలిచా, డిప్యూటీ మేయర్ అయ్యా. కానీ ఒక వాటికే పరిమితం అప్పుడు. తర్వాత అనిరానతో నేను ఆయన ఇదితో ఎక్కడ గడపగడపోయినా నేను కంటిన్యూ మొత్తం వార్డులో తిరిగేవాడిని. ఈరోజు ఏమంటే ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం జగనన్న, ఒక సామాన్య తెచ్చి, అంటే ఎమ్మెల్యే అవ్వాలంటే కొన్ని కోట్ల డబ్బులు ఉండాలి ఎవరి దగ్గరైనా, అది మామూలు మనకు తెలిసిందే. ఈరోజు నన్ను ఒకేసారి ప్రకటించడం, నా దగ్గర నేను మామూలు వాడిని, ఒక సామాన్యుని, నాకు అద్దె ఇంట్లోనే ఉంటాను నేను, నా దగ్గర రూపాయి లేదు. ఈరోజు జగనన్న ప్రకటించిన తర్వాత అది ఒక భయం అనేది, ఒక సంతోషం అనేది, ఏమనేది అర్థం కాల కొన్ని రోజులు. దేవుడి దేవల్ల ఆయన చేసిన పథకాలు ప్రతి ఒక్క గడప గడప పోతున్నాం, ప్రతి ఒక్కరి దగ్గర వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరు ఏమంటే జగనన్నని సీఎం చేసుకుంటారని ప్రతి ఒక్కరు జగనన్నని ఆస్వాదిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన పథకాలు మనం చూస్తున్నాం. 80-85% మనకి లబ్ధి చేకూరున్నారు. ఆడపడుచులు, అక్క చెల్లెలు, అలాగే పెన్షన్స్ పెద్దోళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏమంటే లేడీస్ అందరూ, అక్క చెల్లెలు అందరూ ఏమంటే జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన సీఎం అయితేనే మళ్ళీ ఈ పథకాలు రన్నింగ్ అవుతాయి. అలాగే సచివాలయ వ్యవస్థ ఒకటి తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వాలంటీర్ వ్యవస్థ తెచ్చి ఎవరికి అవసరం ఒక్క సర్టిఫికేట్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్ కోసమే మేము నెలలు తరబడి ఎంఆర్ ఆఫీస్ దగ్గర తిరిగేది ముందు. ఎవరైనా కానీ, నేనైనా కానీ ఎవరైనా
ఈరోజు ఒక 30 రూపాయలు అక్కడ కట్టగానే సచివాలయంలో పోయేసి అక్కడే అది ఒక 2-3 డేస్లోనే వాళ్ళకి రావడం, ఎక్కడ పోకుండా అది కూడా వాలంటీర్ తెచ్చి ఇచ్చడం. అలాగే పెన్షన్స్ చూస్తున్నారు. ఒకసారి అవ్వాతాతలు 2 గంటల నుంచి రాత్రి నుంచి వచ్చి కూర్చునేది స్కూల్లో కానీ షాదీ మాల్. నేను పోయినసారి కార్పొరేటర్గా ఉన్నా కదా, అప్పుడు నేను చూసేది. అది జన్మభూమి కమిటీ అని వాళ్ళు వచ్చి కూర్చునేది, వాళ్ళ ప్రభుత్వం కాబట్టి. ఎవరికి నచ్చితే వాళ్ళ ముందు పెట్టేసి బుక్స్ ఎత్తి వాళ్ళకి ఇచ్చేసేది. ఈరోజు ఇదే లేదు. ఎవరికి ప్రాబ్లం లేకుండా వాళ్ళ ఇంటికి ఉదయం 5-6 అవ్వగానే వాళ్ళ ఇంటికి 10 లోపల 90% పెన్షన్స్ ఇచ్చేస్తున్నారు రాష్ట్రంలోనే. 10% అది ఏమంటే వాళ్ళు ఊర్లో లేకుండా ఎక్కడైనా బయట పోయి ఉండి లేకపోతే తంపడకుండా అలాంటివి కొన్ని ఆగుతున్నాయి. అది కూడా కొన్ని మళ్ళీ ఆన్లైన్ ఎక్కువ బాగా రాగానే ఇచ్చేస్తున్నారు అది కూడా. రైట్. అహ్మద్ గారు, ప్రతి నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ఎలా పనిచేశారు, నెక్స్ట్ ఎమ్మెల్యే వస్తే ఎట్లా చేస్తారు, అసలు ఎవరికి టికెట్ ఇస్తారు, ఇలాంటి కొంత ఉత్కంఠ కొనసాగుతూ ఉంటుంది ఎన్నికల టైంలో. బట్ నెల్లూరు సిటీ విషయానికి వస్తే మీరు అదృష్టవంతులుగా భావిస్తూ ఉన్నారా? కష్టానికి తగిన ప్రతిఫలం అనుకుంటారు? ఎందుకంటే చాలా సడన్గా మీ పేరును ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం. ఎందుకు అంటే ఈ నియోజకవర్గం చాలా టఫ్ సీట్ అని చెప్పాలి. మీ ప్రత్యర్థి ఆర్థికంగా సామాజిక పరంగా చాలా బలవంతుడైనప్పుడు మీకు ఆ ప్రకటన జగనన్న గారు మిమ్మల్ని ప్రకటించినప్పుడు, మీ జగన్మోహన్ రెడ్డి గారు మీ పేరును అఫీషియల్గా అనౌన్స్ చేసినప్పుడు మీ అనుభవం ఏంటి? అంటే అదే భయం, సంతోషం, ఏది చెప్పలేకపో. భయం ఎందుకు? భయం ఎందుకంటే ఒక సామాన్యుడు ఎలా పోతాం ఎలక్షన్స్. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే ఒక ఇది కదా, ఒక ఆఫీస్ ఉండాలా, ఒక 5 నెలల తీసుకుపోయి ఆయన సహకారంతో నాకు ఈరోజు ఎమ్మెల్యేగా అవకాశం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు నాకు అవకాశం కల్పించారు సామాజిక మైనార్టీకి ఇవ్వాలని. నాకు ఏం తెలియదు కదా అప్పుడు. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే, కార్పొరేట్ ఎలక్షన్ అంటే అది ఒక వార్డు పరిమితమే. ఎమ్మెల్యే ఎలక్షన్ అంటే అలాంటి 28 వార్డులు నాయకులు అలుగుతారు, డబ్బు ఆశిస్తారు, కొంతమంది ఒక్కొక్క రకాలుగా ఉంటాయి. 2 కదా, భయం కూడా, అది ఎవరు ఏం చేస్తారో అని కొంతమంది చూసాం. దాని తర్వాత కొంతమంది అలిగి వెళ్ళిపోయారు. ఒక మైనార్టీ సీట్ ఇవ్వగానే ఒక రాజ్యసభ సభ్యుడు మన జిల్లాకి చెందిన వారు ఆయన అలిగి వేరే పార్టీకి వెళ్ళిపోయారు. కొంతమంది ఇక్కడ నాతో చేసిన కొంతమంది కార్పొరేటర్లు కూడా ఏమంటే వాళ్ళకి డబ్బులు ఉన్నవాళ్ళు కావాలా, మామూలు ఒక సామాన్యుడు అవసరం లే వాళ్ళకి. ఏమంటే ఒక డబ్బులు ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళు బయట వేరే వాళ్ళని కొనాలని, వాళ్ళకి డబ్బులు వస్తాయా ఆలోచించి వాళ్ళ వెళ్ళిపోయారు మాకు వదిలి. కేవలం అహ్మద్ గారు మీకు టికెట్ ఇచ్చారనే వేమిరెడ్డి గారు పార్టీ మారారు అనుకుంటున్నారా? ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇంటర్నల్గా అనిల్ కుమార్ యాదవ్ గారితో ఉన్న ఇష్యూసా, ఆయన చెప్పిన వ్యక్తి మీరు కాదు కాబట్టే పార్టీ మారారు అనుకుంటున్నారా? కారణాలు ఏంటి? కారణాలు అదే, ఒక మైనార్టీకి ఇచ్చారని, అలా అది ఒక ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సహకారంతో నా పేరు అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుపోయారని. ఇంకోటి ఏమంటే ఒక మైనార్టీకి ఇచ్చారని, ముస్లిం మైనార్టీకి. ఓకే. సో అతను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఎట్లా గెలుస్తారో చూస్తాను అని చెప్పి చాలా కోపంతో వెళ్ళిపోయిన పరిస్థితి కదా. మీకేమీ భయం వేయట్లేదా? ఖర్చు పెడుతున్నారు వాళ్ళు.